ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వాలంటీర్ వ్యవస్థ ఉండాలా వద్దా ఏపీలో? అసలు వాలంటీర్ వేస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే పాత గవర్నమెంట్ ఉండే అటుంటేనే బాగుంటుంది నాకు తెలిసినట్టు. అదే వాలంటీర్ కాడికి పోయి సంతకం పెట్టడానికి పోతే 10,000 తీసుకుంటాడో 5,000 తీసుకుంటాడో మనకి చెప్తే ఏమంటాడో నువ్వు పోయి తెచ్చుకోపో, నువ్వు పోయి రాసుకోపో అంటుండే. మంచి దాన్ని చెప్పలేని కాగితాలు పోయి పెట్టమనుకో, నువ్వు పోయి రాసుకోపో అంటున్నారు. కానీ ఎవరు పోయి ముందుకు వచ్చి మేము రాబెత్తాం రా అని చేసిపోయిన వాళ్ళు లేరు. అదేంది ఇంటికి వాళ్ళే వచ్చిన వాళ్ళు లేరు. పింఛన్ రోజు బట్టి ముసలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోతున్నారు అంతేగాని పనులు చేయట్లేదా? ఏ పని చేయట్లా. ఏది లేదు. అర్హులను వాళ్ళ ద్వారా ఎంపిక చేస్తున్నారు, వాళ్ళే అర్హులు ఎవరో ఎంపిక చేస్తున్నారు అంటున్నారు. లేదు లేదు లేదు. అయితే వాలంటీర్ వ్యవస్థ మా ఊళ్ళో మడికి జరగట్లేదు తమ్ముడు. ఇది బయట వాలంటీర్ వాళ్ళు చేసుకుని చేస్తున్నారని తెలియదు కానీ మా ఊళ్ళో మడికి ఇది ఏం జరగట్లా. మా ఊళ్ళో వాలంటీర్ ఒక 2 ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ ఇల్లు కూడా చూపిస్తాం. వాళ్ళు వాలంటీర్ ఇల్లు కూడా ఉంది, వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చారు. మా వాళ్ళకి లేదు, అసలు లేని వాళ్ళకి అసలు లేని వాళ్ళకి ఇలా ఉండోళ్ళకే 3 ఇల్లు ఉంటే 3 ఇల్లు ఇచ్చారు. కరోనా టైంలో వాలంటీర్లు ఇంటింటి తిరిగి చాలా పని చేశారంట. అది ఊరు బయట ఆర్డర్ చేశారు కానీ మా ఊళ్ళో మడికి జరగలేదు. అయితే ఏపీలో వాలంటీర్ వేస్తే వద్దంటారు. అసలు అనవసరం అది. ఇప్పుడు వీళ్ళ జీతాలు ఇచ్చి 10 మందికి ఇచ్చే బదులు ఇంకో పని చేయమను. ఉంటే ఆ డబ్బులు పెట్టి ఇంకో పని చేయమను. అంతేగాని వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటా 70 చేసుకుంటే సరిపోద్దా? అది సరే.